ఆది సాయి కుమార్ చాలా రోజుల నుంచి ఒక హిట్ కోసం వేచి చూస్తున్నారు. సుమారుగా 20 పైగా సినిమాలు ఏమాత్రం కూడా ప్రజల్ని ఆకట్టుకోలేకుండా ఉన్న ఈ సందర్భంలో 'సంబాల' అనే ఒక సేఫ్ జోనర్‌తో ఆయన వచ్చారు. మిస్టిక్, థ్రిల్లర్, హారర్ ఎలిమెంట్‌తో కూడిన ఏ మూవీస్ ఏ భాషలో అయినా గ్యారంటీ హిట్‌గా ముద్రపడిన చిత్రాలు. ఈసారి ఈ 'సంబాల'తో ఆయన హిట్ కొట్టాడా? వివరాల్లోకెళ్తే యుగంధర్ ముని దర్శకత్వంలో వచ్చిన ఈ 'సంబాల' మూవీ మొదటి నుంచి మనల్ని చాలా ఎంగేజింగ్ గురిచేస్తుంది. ఉల్క ఒక ఊరిలో పడడం, ఆ ఊర్లో ఉన్న ప్రజలు విచిత్రంగా ప్రవర్తిస్తూ, హత్యలు చేస్తూ, తర్వాత ఆత్మహత్య చేసుకోవడం, ఇలాంటి విశేషాలతో పాటు ఆది సాయి కుమార్ హీరోగా ఎప్పుడు కూడా ఆ మూఢనమ్మకాలు నమ్మకుండా అసలైన కారణం ఏదో తెలుసుకునే వ్యక్తిగా ఈ సినిమాలో ఆయన మనకు కనిపిస్తారు. మిస్టిక్, సస్పెన్స్, థ్రిల్లర్స్ మరియు హారర్ జోనర్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే కథ మనకు ముందే తెలిసినప్పటికీ ఆ సినిమా ఎలా నడుస్తుందన్న దాని మీద సినిమా అంతా ఆధారపడి ఉంటుంది. ఆ విషయంలో యుగంధర్ ముని చాలా సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఈ సినిమాలో ఆయన చూపించాల్సిన గాఢతను ఆది సాయి కుమార్ బాగానే చూపించారు. విజువల్స్ కూడా పర్వాలేదు. కాకపోతే బడ్జెట్కి సంబంధించిన విషయాలు కొంచెం ఏఐ స్క్రీన్ షాట్స్, మనకి కొంచెం గ్రాఫిక్స్ కొంచెం బేలగా అనిపిస్తాయి. అంటే బడ్జెట్ లోపం లేదా తక్కువ బడ్జెట్ ఉండడం అనేది మనం అర్థం చేసుకోదగిందే. ఆది సాయి కుమార్కి గత కొన్ని రోజులుగా హిట్ లేకపోవడం వల్ల ఆయనకి ప్రొవైడ్ చేసిన బడ్జెట్లో మంచి అవుట్పుట్ని ఇవ్వగలిగారు. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి.